సో దీని వల్ల ఏమవుతుందంటే నార్మల్ గా ఎస్పెషల్లీ డయాబెటిక్ మేడం వర్కింగ్ అనుకోండి డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అనుకోండి ఈవినింగ్ ఆఫ్టర్ 5 తర్వాత ఇంకా వాటర్ అసలు తీసుకోరు. నాకు మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది లేకపోతే ఇలాంటి కారణాలతో అసలు తీసుకోకపోతే మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఏంటంటే వాటర్ సరిగా తీసుకోవడం వల్ల వీళ్ళకి ఆల్రెడీ షుగర్స్ హై ఉండి యూరిన్ లోంచి షుగర్ ఎక్స్క్రీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో షుగర్ యూరిన్ లో అంటే మళ్ళీ అది ఇన్ఫెక్షన్ గ్రో కావడానికి మనకి మీడియం, అందులో ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కిడ్నీని ఫ్లష్ చేసేయాలి బ్యాక్టీరియా నుంచి. సో ఎట్లా చేస్తాము, వాటర్ అనేది బాగా తీసుకోవాలి. సో వాటర్ రిస్ట్రిక్షన్ అనేది అసలు చేయకూడదు. సో ఖచ్చితంగా తీసుకోవాలి. నైట్స్ అయినా కూడా పర్వాలేదు. పోనీ మీకు నైట్స్ కొంచెం అనిపిస్తుంది అంటే మీరు డే లైక్ లాస్ట్ మీల్ వరకు కొంచెం ఎక్కువ తీసుకోండి, తర్వాత నైట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోండి. పోనీ మీకు నైట్స్ ఊరుకుంటూనే వెళ్ళాలన్న ఇబ్బంది ఉందంటే మాత్రం. కాకపోతే డయాబెటిక్స్ మాత్రం ఫ్లూయిడ్ ఇంటేక్ అందరిలాగే తీసుకోవాలి. ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది 1.5 లీటర్ కి మాత్రమే మాక్సిమం అంతా. ఒక్కొక్కసారి వాల్యూమ్ ఓవర్లోడ్ ఎక్కువ ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ అనేది మాకు వీక్ ఉందంటే ఇంకా తక్కువ రిస్ట్రిక్ట్ చేస్తాం మేము.